శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. కాశీభవరోగహరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గమనిలో 184వ రోజు ప్రవచనం రామచరిత మానస మాత్రమే ఉంటుంది. ఇవాళ రేపు కూడా శనివారం కూడా బహుశా రామచరిత మానసే ఉంటుంది. మనం పరమ పవిత్రమైనటువంటి ఆ కిష్కింధాకాండలో ప్రవేశించాం. అంతేకాదు నిన్న ఈయన వాళ్ళని కూడా సంహరించేశారు. అందరూ వాళ్ళని కూడా చెప్పాడు. నిన్న ముందుకే పరమరహస్యం చెప్పాను. గొప్ప పవిత్రమైనవి, ప్రభావవంతమైనవి మీరు అనుకుంటే అవి దర్శనం కావు. మీకు యోగం ఉంటేనే అవి దర్శనం. అదే దారి నుంచి వెళ్తున్నప్పుడు రాముడు దీన్ని అడగాలని మొదటిసారి లేదు. అయితే ఇది రామచరిత మానసుడు లేదు, వాల్మీకి రామాయణం చెప్పారు. ఆ రెండోసారి చెప్తూ అతను చెప్తాడు సుగ్రీవుడు, రామ ఈ వనంలోంచి ఎవరు ప్రవేశించి ఎవరు నమస్కరిస్తారో వాళ్ళకి విజయం తథ్యం. మరి మొదటిసారి పని రాముడు అడగలేదు, సుగ్రీవుడు చెప్పాల్సి కదా. నానా వనం ఇటువంటిదని చెప్పాల్సి. అదే వనము నుంచి వెళ్ళారు. వెళ్ళేదో రూట్ మార్చి వెళ్ళాడు. వాల్మీకి రామాయణం అక్కడ రాసిపోయారు. అందుకనే మనం కాశీ, అరుణాచలం ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రతిభావంతమైనవి, ప్రభావవంతమైనటువంటివి, అత్యంత సూక్ష్మమైనటువంటి మనం దాన్ని వి జస్ట్ బైపాస్ మనం దాన్ని అలా వెళ్ళిపోతాం. యోగం ఉంటే అందుకనే మనం ఎక్కడ ఎవరు ఎదురు పడతారో మనకి తెలియదు. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాశీ, అరుణాచలం ఇటువంటి మహాక్షేత్రాలంటే వాళ్ళు ఏ రూపంలో రావచ్చు. భిక్షుకుడు రూపంలో రావచ్చు, కుక్క రూపంలో. అక్కడ ఎవరిని మీరు ఏమి అనడానికి మీ వాడెవడుతున్నాడు మీకు బాగా దురదృష్టం పడింది అనుకుంటాడు. మహానుభావులు మీరు ఏదైనా మాట్లాడను. కాశీ, అరుణాచలం వాటి వెళ్ళాలి. పుణ్యం మారి దేవుడు. మీరు ఒక పాపపు కొండని మూట కట్టుకోవచ్చు. మామూలు కొండ కూడా కాదు, ఒక పాపపు హిమవత్ పర్వతాన్ని మోసుకొస్తారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సామాన్య అసలు ఎవరిని అనద్దు. జస్ట్ బేర్ ఇట్. యు కెనాట్ బేర్ ఇట్, జస్ట్ కమ్అట్ ఆఫ్ ఇట్. బాగా గుర్తుపెట్టుకోండి. అది సంగతి.
కాశీలో గురించి చెప్తున్నాడు, నీకు చాలా బాగా ఉండాలి. నీకు తెలిసిన తర్వాత కాశీ వైభవాన్ని చెప్పాలి అని సంకల్పించుకున్నాం. మనం సంకల్పించుకున్న తర్వాత కాశీశ్వరుడు సంకల్పించుకోవాలి. అది సరే. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఈయన ఇద్దరు రెండోసారి వెళ్ళారు, ఏం చేస్తున్నారు. ఇక మరీ సుగ్రీవుడు పడిపోయే స్థితికి వచ్చాడు. ఇప్పుడు రాముడు ఒక భాగం, అది అతని హృదయంలో నాటుకు. కాబట్టి ఈ ఒక్క మాట తెలుసు, అతను వెనక నుంచి కొట్టలేదు. వెనక నుంచి కొడితే వీపులో మహాదేవ్ చెప్పండి. పరావికల మహి पराविकल मही सर के लागे पुनि उठी बैठ देखी प्रभु आगे उठी बैठा देखी प्रभु आगे श्याम गाता सिर जटा बनाए अरुण नयन సరచాప చెడ. ఇక్కడ వాల్మీకి రామాయణంలో మంచి వాలికి రాముడికి మంచి సంభాషణ, అది ఇక్కడ ఉంటే సరే, లేకపోతే నేను చెప్తాను. కొన్ని పుని చితయి చరణ చిత దీన సుఫల జన్మమాన ప్రభు చిహ్న హృదయ ప్రీతి मुख वचन कटोरा बोला चितई राम की ओरा धर्म हेतु आवत रेहु गोसाई मारेहु मोही व्याध की नाई मैं भैरी सुग्रीव प्यारा अवगुण कवन नाथ मोही मारा अंजु वधु भगिनी सुत नारी भगनी सुत नारी सुनु सट कन्या समये चारी इन्हे कुदृष्टि बिलो कही जोई ताही बदे कछु पाप न होई मूढ़ तोही अतिशय अभिमान नारी सिखावन करसी न काना मम भुज बल आश्रित तेहि जानी मारा चहसी अधम अभिमानी బాణము తగలగానే వారి మిగిలిన బాధతో మీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి వాలికి రాముడికి. వాలి భార్య అయిన తారకి రాము అయితే అది వాల్మీకి రామాయణంలో, అది కూడా మీకు చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంటుంది. చెప్పండి. బాణములు తగ్గగలగానే బాధతో శ్రీరామచంద్ర ప్రభువును కాంచి లేచి కూర్చుండేది. అది తన ఎదురు రాముడేం తప్పలేదు. ఇటువంటి సిచ్యువేషన్ రాముడు రెండు ఫేస్ చేశాడు. సరే, ఈ పడిపోయాడు రాముడు, అలాగే ధనుర్బాణాలు పట్టుకుని ఉంచున్నాడు. రావణాసుడు చనిపోయినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అక్కడ మండోదరు వచ్చి ఏడ్చాడు. తన భర్తని చంపిన రాముడు ఎదుర్కొన్నా ఉన్నాడు మండోదరు ఆఖరి గంట. ఇక్కడ తార వచ్చి ఏడ్చాడు. తన భర్తను చంపిన రాముడు ఎదుర్కొన్నాడు. ఇక్కడ తార, అక్కడ మండోదరు. వీళ్ళిద్దరి కంపేర్ కాంట్రాస్ట్ మీరు చదవాలి. రామాయణం మొత్తాన్ని మనం ఊరికే చదివేస్తాం కానీ మొత్తం కంపేర్ అండ్ కాంట్రాస్ట్. రాముడు రావణాసుడు
మీరు ఏ పాత్ర అయినా, ప్రపంచంలో ఏ పాత్ర అయినా సరే, అన్న, తమ్ముడు, భార్య, కొడుకు, కోడలు, మన తల్లి, తండ్రి, ఏ పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇంతే రామాయణం. మొత్తం రామాయణంలో అన్నదమ్ముల బంధం ఎలా ఉండాలి, ఆ భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి, తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎలా ఉండకూడదు, మిత్రులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇంతే చెప్పేది రామాయణం. చెప్పండి. పిమ్మట నీలమేఘ శ్యాముడు జలాజూటదారి ఆ నీలమేఘ శ్యాముడు ఎర్రని కళ్ళు, మంచి జటాజూటములు పెట్టుకుని తదేక దృష్టితో అలాగే లేచి కూర్చున్నాడు. అది చిత్తమును ఆయన చరణముల మీద చేర్చి ప్రభుని గుర్తించి తన జన్మ ధన్యమైనది ధరించాడు. ఇది ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేశారు, కానీ వాల్మీకి రామాయణం కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది మొత్తం అయిన తర్వాత చెప్తాను. అతని హృదయము భక్తి మాటలు కఠినములయ్యాయి. అది మాటలు మాత్రం కొంచెం కఠినంగా అతడు శ్రీరాముని గాంచి ధర్మరక్షణకై నీవు అవతరించి, అది ధర్మరక్షణ కోసం కదా నువ్వు అవతరించావు స్వామి. ఒక వేటగాని వల్లే నన్ను చెట్టు చాటున చోటుగా కొట్టేవి. నేను నీకు నాకు ఏమైనా వైరం ఉందా? సుగ్రీవుడు నీకు ప్రియుడా? సుగ్రీవుడేమో నీకు ప్రియుడా? స్వామి, ఏ అపరాధం చేసినందుకు నన్ను శిక్షించి, సారీ మీరు నన్ను శిక్షించారు, కానీ నేనేమి అపరాధం చేశాను? నేనేందన్నా అపరాధం చేశానా? మరి నన్ను ఎందుకు శిక్షించారు మీరు? శ్రీరాముడు సమాధానం అప్పుడు ఆయన ఏమన్నారంటే చెప్పాడు, తమ్ముని భార్య, సోదరి, కోడలు, కూతురు, వీరు నలుగురు సమానం. అంటే తమ్ముని భార్యని, కోడల్ని, కూతుర్ని, ఇంకోళ్ళు ఎవరు చెప్పారు? తమ్ముడి భార్య, కోడలు, సోదరి, వీళ్ళు నలుగురిని సమానం. కానీ నువ్వు తమ్ముడి భార్యని చెరబట్టావి, తప్పు కాదా ఇది? చెడు దృష్టితో చూచిన వారిని చంపుట పాపము. అది వీళ్ళని చెడు దృష్టితో చూసావు, వాళ్ళని చంపుడు పాపం. నువ్వు ఇంకా మంచి డిస్కషన్ ఉందండి, చెప్తాను. అది మూఢుడా, నువ్వు చాలా కొంచెం రాముడి చేత కఠినంగా రామచరితమానస్ చదివి చెప్పించకుండా ఉండాల్సింది. ఆయన చాలా బాగా మాట్లాడాడు. నువ్వు భార్య చెప్పిన హితవచనం నువ్వు వినలేదు. అది సుగ్రీవుడు నా భుజబలమును ఆశ్రయించిన వాడు, అది నువ్వు ఆయన చంపకూడదు. నా ఆశ్రయుడి, నా భక్తుడికి ఎవడైనా కీడు తెలిపితే నేను ఊరుకుంటాను. సునవు రామస్వామి సన చలన చాతురి మోరి ప్రభు అజగుమై పాపి అంతకాలగతి తోరి వారి పలికెను. శ్రీరామ వినుము, స్వామి కడ నా తెలివితేటలు పనికిరావు. అది నీ వాడి స్వామి దగ్గర నా తెలివితేటలు పనికిరావు. అంత్యకాలము నీ శరణు ఇప్పుడు కూడా పాపినేనా తెలుపుము. అది అంత్యకాలం నీ శరాన్ని వచ్చాను, ఏది ఇప్పుడు కూడా నీ పాపినేనా? అయితే వాల్మీకి రామాయణంలో మాట్లాడింది. ఈయన అడిగాడు, నువ్వు ఎందుకు కొట్టావు అని అడిగాడు. ఈయన అన్నాడు ఏమనంటే, నేను వేటాడాను, వేటాడితే వేట నాకు ధర్మం కదా, ఇప్పుడు నీ కోతి మాంసం కావాల్సి వచ్చిందా? పైగా నేను వనంలో ఉన్నా అంటే అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, మా నాన్నగారు నగరములు భరతుడికిచ్చి వన పరిరక్షణ నాకిచ్చారు, కాబట్టి వనములో ధర్మాన్ని నిలపాల్సిన బాధ్యత నాది. ఇదిగో నువ్వు ఈ తమ్ముడి భార్యని చెడబట్టావు, అందుకని నేను సంహరించాను. ఇప్పుడు వాళ్ళు ఒక మాట ఉంటాడు, ఈ సిగ్గురి ఉన్నా నువ్వు శరణు చెప్తు, మీకు మైత్రి. ఎందుకు మైత్రి నీకు?
నీ భార్య ఎక్కడ ఉందో వెతికి పెట్టాలి, అంతేనా? ఏ రావణాసురుడు నీ భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు, ఆ రావణాసురుడిని నేను సముద్రంలో ఇలా ముంచాను. దాదాపు వాడి ప్రాణం పోతుంటే ఏదో 10 తలల పురుగు ముంచి అవతల పారేసి. ఇక్కడ మీకు కొంచెం ఆనంద రామాయణము ఇటువంటి వాటిలో కొన్ని రహస్యాలు చెప్పాలి. ఏం జరిగిందంటే, వీడు రావణాసురుడు ఒకనొక సందర్భంలో వాళ్ళకి యుద్ధం చేశాడు నిష్కారణంగా. వాడేదో ఆడుకుంటున్నాడు, వాడు ఇలా పట్టుకుని ప్రతి సముద్రంలో ఇలా ముంచడం చివరి వీడు ప్రాణం ఎప్పుడు దిక్కులేదు. అప్పుడు వాడి ఓటమికి గుర్తుగా మండోదరిని ఈయన దగ్గర నుంచి అనుకుంటున్నాడు. ఆ మండోదరికి జన్మించినటువంటి వాడే అంగదు. వెంటనే వాడి కొడుకుని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయాడు. అదొకప్పుడు అది ఉండేది. ఇది మీకు కొంత ఉపాసన రహస్యాల్లో వస్తుంది. పూర్వం కూడా నేను చెప్పాను, సువాసన నరసింహ. అది కాక అప్పుడు రావణాసుడు తన ఓటమిని మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నాడు, బతకాల. ఇప్పుడు రాముడి దగ్గరకు వద్దాం. రాముడి దగ్గర అంటాడు, నాతో మైత్రి చేయాల్సిన నిన్నిక్కడ కూర్చోబెట్టి రావణాసుడిని తన్ని వాడి చేతనే నేను సీతమ్మని ఇక్కడికి తీసుకొచ్చి నీకు ఇచ్చాను. ఈ సుగ్రీవుడు నేను సహాయం చేసి సీతమ్మ కోసమే కదా మీ ఇద్దరు మైత్రి, నన్ను కాల్సి రాముడు అంటాడు. రాముడు మర్యాద పుట్టుకోవట్లేదు కూడా. నేను మైత్రి చేశాను, కానీ ఒక దురహంకారి, దురభిమాని, అధర్మపరుడి దగ్గర నుంచి నేను సహాయం పొందాను. నాకు తెలుసు నీ బలపరాక్రమం, కానీ నేను నీ దగ్గర నుంచి సహాయం పొందాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వేట నాకు సహజం, నువ్వు తప్పు చేశావు. ఈ లోపల తారవచ్చు పడిపోయినాడు. రాముడు చూసి ఆవిడ అంటుంది, బాబు ఈ మాల్విక రామాయణంలో లేదు, ఇది రామాయణాలు చాలా ఉన్నాయి, అందులో ఒకటి, నువ్వు ఏ సీతమ్మ కోసం నా భర్తను చంపేశావు శ్రీరామచంద్ర, ఆ సీతమ్మ నీకు దూరం అయిపోగాక అని చెప్పి. ఏ సీతమ్మ కోసమే కదా నువ్వు ఇదంతా చేసింది, మీకు అదనమాట అని అక్కడ ఉంది. మండోదరి కూడా కరెక్ట్ ఇదే పరిస్థితిలో చనిపోయిన భర్త పక్కన కూర్చొని చంపిన రాముడు ఎదుర్కొంది. అప్పుడు మండోదరి మాట్లాడు, రావణ నిన్ను ఇన్నాడు నేను బయటకు వస్తే నన్ను ఎవరైనా చూస్తారని నువ్వు చాలా ఇవి పెట్టేవాడి, ఏంటి ఆ మేలు ముసుగు. మరి అలాంటి స్త్రీలే కదా మిగతా వాళ్ళందరూ కూడా, వాళ్ళని నువ్వెలా చూసుకో. నేను మేలు ముసుగు తప్పింది, నువ్వు చనిపోయావన్న వార్త విని నేను ఆతృతలో వస్తుంటే ఆ మేలు ముసుగు తప్పింది, ఏమనుకోమోకే అంటు. ఇప్పటికి అతను చనిపోయాడు, చనిపోయిన పార్థివ శరీరంతో మాట్లాడుతున్నాడు. నిజంగా అసలు ఈ మాటకి చనిపోవాలి చదువుకుంటే. రెండు, నిన్ను నా ఎదుర్కొండా ధనుర్పాళములు ధరించున్నటువంటి ఈయన నిన్ను చంపాడని అంటున్నారు అందరు, కానీ నేను అలా అనుకోవట్లేదు. నిన్ను ఎవరు చంపారంటే నీలో ఉన్న కామం చంపేసి. లేకపోతే ఒక మాట చెప్పు, వాల్మీకి రామాయణంలో ఉంది, నాకంటే నీకు సీతమ్మలో ఏమి
ఎక్కువగా కనిపించింది చెప్పండి? సీతమ్మ కోసమే కదా ఇదంతా జరిగింది. పోనీ నాలో లేనిది సీతమ్మలో మాత్రమే ఉన్నది. ఏదైనా నీకు కనిపిస్తే చెప్పు. అంతేగాని రాముడిని దూషించలేదు. తారా మండోదరులు దాని మీద కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తారు. కానీ తార ఆగ్రహానికి గురై రాముడిని పిలిపించారు. ఇప్పుడు ఇక్కడ తారకు తీసుకుందాం. తారకు కొడుకు బతికున్నాడు అంగదుడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఆచార ప్రకారం ఆవిడ అప్పుడు కావాలి అని అనుకుంటే సుగ్రీవుని భర్తగా కూడా తీసుకోవచ్చు. ఆవిడ తీసుకుంది కూడా తర్వాత. ఒక 2 నెలలు జరగకపోవడమే ఆవిడ మళ్ళీ సుగ్రీవుని భర్తగా తీసుకుంది. ఆ అవకాశం ఉంది. కానీ మండోదరికి అవకాశం లేదు. వాళ్ళలో ఈ ఆచారం లేదు. ఏ కొడుకులా లేరు. మహానుభావులైనటువంటి అక్షయ్ కుమారుడుగా మహాపరాక్రమశాలి, ఇంద్రుణ్ణి కూడా జయించగలిగినటువంటి ఇంద్రజిత్తుగా అక్షయ్ కుమారుడుగా, మిగతా కొడుకులుగా అందరూ చనిపోయారు. మండోదరి కాకి. అయినా కూడా ఆవిడ ఆ బ్యాలెన్స్, ఆ స్థిత ప్రజ్ఞత చూసారా? ఇది మనం నేర్చుకోవాలి. స్థిత ప్రజ్ఞత అసలు ఎంత కడుపు రగిలిపోవాలి. కావాలనుకుంటే మండోదరి రాముని శపించవచ్చు. పైగా రావణాసురుడిని చెప్పి మూసుకు దగ్గరికి ఏమనుకోమాకే అని ఏం కనిపించింది ఆయనకి సీతమ్మలో. కాబట్టి నీ కాలం నేను చంపేస్తే ఈ రాముడు చంపాడంటే అంది. కాబట్టి రాముడు మర్యాద పురుషోత్తముడు. మనకు ఒకడు ఎవరైనా సరే, గురుగారు మీకు నేను సహాయం చేసి తీసుకో, వాడికి మన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకుని వాడి దగ్గర నుంచి తీసుకో. వాడికి మన మీద అభిప్రాయం మంచి అభిప్రాయం తీసుకో. వాడికి మన మీద మంచి అభిప్రాయం లేదు. ఊరికే డబ్బు ఉందన్న అహంకారంతో కొన్ని కాగితాలు మన మీద విసిరేస్తున్నాడు. వాడు 1 కోటి రూపాయలు ఇచ్చినా తిరిగి ఆ డబ్బులు వాడికి ఇచ్చేసి. ఇది మనం తీసుకోవాల్సి. చెప్పండి. సునత రామ అయిపోయింది కదా. సునత రామ అతి కోమల సునత రామ అతి కోమల బాణి బాణి పాలి సీస సీస పరిసెవు నిజ పాణి అచల కరౌ తను రాకౌ ప్రాణ బాలి కహ కృపానిదాన జన్మ జన్మ ముని జతను కరాహి अंत राम कही आवत नाही जासु नाम बल शंकर काशी देता सबही समगति अविनाशी समगति अविनाशी मम लोचन गोचर सोई आवा बहुरी की प्रभु अस बने ही बनावा वाली పలికిన వినమ్ర వచనములను విని శ్రీరాముడు పలికినటువంటి మంచి ఇప్పుడు వాడికి నయం వచ్చింది విని శ్రీరాముడు అతని తలను తన చేతితో నిమిరి తలను తన చేతిలో నిమిరి నేను నీ శరీరమును సజీవంగా ఉంచెదను నీవు ప్రాణములతో ఉండుము. అది నేను నీ శరీరాన్ని సజీవము నువ్వు ప్రాణాలతో ఉంటావా అన్నాడు. అందులకు వాలి ఓ మునులు పెక్కు జన్మలలో తీవ్ర తపస్సులో మునులు పెక్కు జన్మల్లో వారి నోటి నుండి అది పెక్కు జన్మల్లో వాడు తీవ్ర అవసాన దశలో రామనామం రాదు. అటువంటిది నాకు రామనామం రావడం కాదు, రాముడే నా ఎదుర్కొంటా. ఆయన్ని చూస్తూ నా ప్రాణాలు వదిలే అవకాశం వచ్చింది. నేను ఎందుకు వదులుకుంటానయ్యా?
రామనామ ప్రభావము చే అది శంకరుడు కాశీ క్షేత్రమున అందరికీ సమానముగా అది శాశ్వతమైన మోక్షమును అది ప్రసాదించు రామనామ ప్రభావం చేత అంటే తారకనామగా నేను చెప్పేది. శంకరుడు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు కాశీలో. అట్టి శ్రీ అంటే రఘునాథుడే శ్రీ నా రఘునాథుడే భాగ్యవశమున నా నా భాగ్యవశమ కన్నులై ముందు నా స్వయముగా కన్నులు ఎదుగుతున్న ఆకాశవంతుడైనాడు. స్వయంగా ఉంటుంది. ఆయన చూస్తూ ప్రాణాలు వదిలేస్తుంటే ఈ అవకాశం మళ్ళీ ఎవరికైనా వస్తుంది. ప్రభు ఇటు సంయోగము మరల కలుగునా? ఇది సంయోగం మళ్ళీ కలుగు. నువ్వు నాకు ప్రాణం ఇస్తావు, ఇప్పటికప్పుడు ప్రాణం పోవాల్సిందేగా. అప్పుడు నువ్వు నా ఎదుర్కొన్నా ఉండవుగా. చంద్ర చంద్ర तो नयन गोचर जासु సో నయన గోచర చాసు गुण नित नेति గుణ नित నిత नेति నేతి कहि నేతి కహి श्रुति गावहि శృతి గావహి जित पवन मन జితి పవన్ मन మద गो मन మన मन गो निरस करी మన గో నిరస కరి मुनि ज्ञान कबहु का ధ్యాన कबहु का కబ पावहि కబకు పావ मोहि जानी మోహి జాని अति अभिमान అతి అభిమాన बस प्रभु कहु పస ప్రభ కహు राखो शरीरहि రాకు సరి शरीरहि శరీరహి अस कवन सट అస కవన సట हटि काटी హటి కాటి सुर तरु भारी సుర తరు భారి करहि बबूरहि కరహి बबूरहि బభూరహి अब नाथ करी అబనాద కరి करुणा विलोकहु కరుణా విలో देहु जो भर దేహు जो भर मागहु మాధవ్ जही जोनी జహి జోన్ जन्मो कर्म జన్మో కర్మ बसतः బసతః राम पद अनुरागहु రామ పద అనురాగవు यहाँ तनय मम యహ తనయమం सम विनय फल సమ వినయవ कल्याण प्रद కళ్యాణ ప్రద प्रभु लीजिए ప్రభు లీజియే गही बाहा గహి బాహ सुर नर नाहा సుర నరనాహ आपन दास अंगद कीजिए ఆపన దాస अंगद कीजिए అంగజ ప్రాణములను మనస్సును తర్వాత వశమునందుకుని సర్వేంద్రియములను विषय విషయ సుఖములను చిమర్చి అంటే ఇంద్రియములను మార్చి నిరంతర నిరంతర ధ్యాన పనులు నీ మాత్రమే లభించును. ఎన్ని పనులు చేయాలి ఇక్కడ? వాళ్ళు విషయ సుఖాలను వదిలేయాలి, ఇంద్రియాలని జయించాలి, నిరంతరము నీ ధ్యానంలో ఉన్న మూలం నీ దర్శనం లభిస్తే లభించవచ్చు. అట్టి నీ దర్శనం నీవు నా కంటే అది నా కంటి ఎదురుకుండా నిలబడ్డావయ్యా. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను? ఏది ఏదో ప్రాణాల కోసం పోనీ ఎలా ఉంటాను నేను? లేదు కదా, అచంద్ర తారార్కం అయితే ఉండాలి కదా, ఎప్పుడొకప్పుడు పోవాల్సిందే కదా. అప్పుడు ఈ అవకాశం రాదుగా. నేను మిక్కిలి అందుకే అభిమానులను తెలిసి కాశీలో ఉండాలంటే సాహసం చేయాలి. అదేమిటంటే సాహసం అంటే దేనికైనా సిద్ధపడి ఉండాలి. కాశీ వాసమే సాహసం అన్నారు. ఇది నీ అన్నమాట కాదు, కాశీ ఖండంలో ఉన్నమాట. అది తర్వాత కాశీలో కొంతమంది క్షేత్ర సన్యాసం ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్ రుద్రులే. రుద్రుడే. కాబట్టి క్షేత్ర సన్యాసంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే రుద్రుణ్ణి అన్నట్టే, అది శివద్రోహము చేసినట్టే, శివనింద చేసినట్టే గుర్తుపెట్టు. తర్వాత ఇది నా మాటలు కాదు, కాశీఖండంలో చూసుకోండి. కాబట్టి నేను మిక్కిలి అభిమానులని తెలిసి నీవు నా శరీరము సజీవగా నేను నిలుపుకోనమని పలికి అది నేను చాలా అభిమాని, దురభిమాని అని తెలిసి కూడా నువ్వు నా శరీరాన్ని నిలుపుకోమని చెప్పావు రామచంద్ర. కల్పవృక్షము నరికి తుమ్మ చెట్ల రక్షణకై కంచెలు ఏర్పాటు చేయబోతులు ఎవరుండును? అది ఒకడు తుమ్మ చెట్లు పెంచుకున్నాడు. ఇగో
దీన్ని కంచేయాలనుకున్నాడు. వాడి దగ్గర కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షాలు నడిపి తుమ్మ చెట్లకి కంచేశాడు. అలా అటువంటి మూర్ఖుడు ఎవరన్నా ఉంటారా? నేను మొన్న ఋషికేశంలో ఒక వృక్షం ఉందండి, దాన్ని కల్పవృక్షం అని చెప్తున్నాను. మొన్న మేము వెళ్ళొచ్చాము ఆ ఋషికేశం. కాబట్టి ఆ కల్పవృక్షము నరికి తుమ్మ చెట్లకు ఎవరైనా కంచేస్తారా స్వామి? ప్రభు కరుణతో నాకు ఒక వరమును ప్రసాదించు. మీరు నాకు వరం ఇస్తా అంటే ఒక వరం ఇవ్వండి. నా కర్మను అనుసరించి నేను ఏ జన్మలు ఎత్తినను శ్రీరాముని పాదములు నా కర్మను అనుసరించి నేను ఏదో జన్మ ఎత్తుతాగా, కానీ ఆ జన్మలో నాకు శ్రీరామ పాద పద్మముల మీద అకుంఠితమైనటువంటి భక్తి విశ్వాసము ఉండేటట్టు వరం. తర్వాత స్వామి కళ్యాణదాయక, స్వామి కళ్యాణదాయక, కళ్యాణం ఆ కొడుకుని చూపించారు. తన కొడుకు నా కుమారుడు అంగదుడు వినయములో గాని బలములో గాని వీడిని అనుగ్రహించారు. ఎందుకంటే వీడు తండ్రి లేని వాడు. మీరే వీడికి తల్లి తండ్రి దైవం అని. దేవతలకును మానవులకును ప్రభువైన నీవు నీ అభయహస్తముతో ఆదరించి వీడిని నీ దాసునిగా చేసుకుని దేవతలకు కూడా అభయం కలిగినటువంటి నువ్వు నీ అభయహస్తం వీడి మీద పెట్టు, వీడిని కరుణించు, వీడిని కాపాడుకును, వీడిని కంటకాలు పెట్టు. అమ్మా అరే ఒకసారి తిరిగి ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు? అరే మాస్టర్ వచ్చారా? ఫోన్ చేశారా? ఫోన్ చేశారా? సరే సరే తలపేశాను. రామచరణ దృఢ ప్రీతి కరి, రామచరణ దృఢ ప్రీతి కరి, బాలి కీన్హ తను త్యాగ, బాలి కీన్హ తను త్యాగ, సుమను మాల జిమి కంఠతే, సుమను మాల మాల జిమి కంఠతే, జిమి కంఠతే, గిరత నా జానై నా, గిరత నా జాన జానై జానై నా. ఈ విధముగా శ్రీరాముని చరణ కమలము యందే భక్తి భావమును దృఢంగా నిలిపి, శ్రీరాముని చరణ కమలము భక్తి భావాన్ని నిలిపి, ఏనుగు మెడలోని పూలమాల దానికి తెలియకుండానే జారిపోయినట్లు వాలి ఆశలు అతని తెలియకుండా బలవుల్లో ఒక పూలమాల తనకి తెరకనే జరిగింది. అలాగే ఆ వాలి చాలా సునాయాసంగా పూసింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఆయన మెడలో ఒక ఇది ఉంది, మాల. అది ఈయన ప్రాణాలు పోకవరం తీసేయాలి. ఇంద్రుడు ఇచ్చిన మాల అది తీసేసి ఆయన సుగ్రీవుడికి ఇచ్చాడు. వాల్మీకి రామాయణంలో ఇందులో కూడా ఉందేమో కోసం మరి లేదు, ఎందుకంటే చనిపోయాడు ఆల్రెడీ. అది తర్వాత రామ బాలి నిజ ధామ పటావ, రామ బాలి నిజ ధామ పటావ, నగర లోక సబ్ వ్యాకుల నగర नाना विधि विलाप कर तारा, छोटे केस ना देह सवारा, तारा विकल देखी रघुराया, दीन ज्ञान हरि लीन ही माया, चिति जल पावक गगन समीरा, पंच रचित अति अधम शरीरा, प्रकट सा तनु तवा, आगे सोवा जीव नित्य कही
जीव नित्य कही लगी तुम्हारोवा रोवा उपजा ज्ञान चरण तब लागी लीन हसी परम भगति परमागी उमादारु जोशित की नाई सबकी नचावत राम गोसाई तब सुग्रीवहि आयसुदीना मृतक कर्म विधिवत सबकी राम कहा अनुजलि समुझाई राज सुग्रीवहि जाई रघुपति चरण नाई करिमाता चले सकल प्रेरित रघुनाथ శ్రీరామచంద్రుడు వారికి వైకుంఠ పదమును అనుగ్రహించాడు. శ్రీరామచంద్రుడు వారికి వైకుంఠ పదమును అనుగ్రహించాడు. దానివల్ల అతడు వాన శరీరమును వీడి పరమహంసలకును దుర్లభమైన పరమ పదమును పొందాడు. ఈ వానర శరీరాన్ని వదిలేసి పరమహంసలు కూడా దుర్లభమైనటువంటి పరమ పదం పరంధామాన్ని చేరు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి జరిగింది నష్టమా రాదు? కొద్ది శరీరమే, ఎన్నాళ్ళు ఈ కొద్ది శరీరమే కదా. కాబట్టి వాళ్ళకి లాభమే జరిగింది కానీ నష్టమే ఏమీ జరగదు. కిష్కింధావాసులు వారి వృత్తితో వ్యాకులులై చికమకలకు లోనయ్యి కిష్కింధావాసులు వాలితో వ్యాకులతకి లోనయ్యారు. వాలి భార్య తార అనేక విధముల విలపించింది. ఆమె శరీరము నేలపై నిలవలేకపోయింది. ఆవిడ తార చాలా విధంగా విలపించి కేశములు చెదిరిపోయిన ఆవిడ తారకు శోక విహ్వలైన శ్రీ రఘునాథుడు జ్ఞానోపదేశం చేసి ఆమె అజ్ఞానాన్ని తొలగించారని ఇలా. కానీ అక్కడైతే ఆవిడ చెప్పించింది. అప్పుడు ఆవిడ ఈ నశ్వర శరీరమైన శరీరము పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్న పంచభూతంతో అది నాయన. ఇది శరీరము. శరీరం అంటే శిథిలమయ్యేటువంటి ఉన్నది కాబట్టి శరీరం. దేహము అంటే దహించకపోయేటువంటిది ఉన్నది దేహం. ఈ శరీరం ఏమిటి? 5తో తయారు చేయబడింది. అదే పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాలు. అందుకే చనిపోయిన తర్వాత అంచేష్టి ఏమీ లేదు. అంచేష్టంటే దాని గురించి ఏం లేదు. 5 భూతాలని 5 భూతాల్లో కలిపాడు. గాలిలో గాలి ఆల్రెడీ కలిసిపోయింది కదా, తీసే ప్రాణాలు పోయినాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? అగ్నిలో అగ్ని పోసేస్తాం. తర్వాత ఈ ఘటాకాశంలో నుంచి మహాకాశంలో కలిసిపోతాం. ఏం మిగిలింది? వాయువు. దీనిలోంచి కొంత తీసుకెళ్ళి వాయువులో వేసేస్తాం. జలంలో వేసేస్తాం. కొంత భూమిలో పడిపోతుంది. పంచభూతములతో ఏర్పడినటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం పంచభూతముల్లో కలిపేయడమే అంత్యేష్టి యొక్క మంత్రములో కూడా మాట కూడా అదే. ఇంకేం ఉండవు అక్కడ మంత్రాలు. అదే ఎదుటనే పడే ఉన్నది కానీ జీవుడు నిత్యుడు. అది నీ పాంచభౌతికమైన శరీరం అనుకుంటే అది అక్కడ ఉంది కదా. కానీ జీవుడు నిత్యుడమ్మా. ఈ మాటలతో తారకు జ్ఞానోదయం వెంటనే శ్రీరాముని చరణకమలంపై శ్రీరాముని చరణకమలముల మీద వాలింది ఆ తల్లి. ఆయన నుండి పరమభక్తిని వరముగా పొందింది. పరమభక్తిని ఆవిడ నుంచి వరముగా పొందింది. శివుడు పలుకుచున్నాడు. శివుడు ఈ కథ అంతా మీరు బాగా గుర్తుపడగలరు. కాకభూషణుడు ఒకళ్ళకి చెప్తున్నాడు, కాకభూషణుడు చెప్తున్నాడని రాము పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడు అని మైత్రేయ మహర్షికి భరద్వాజుడికి చెప్తున్నాడు. ఇక్కడ ఎంతమంది చెప్తున్నారు చూడండి కదా. భూలోకంలో వీళ్ళు అంటే 3 ప్లేన్స్ లో జరుగుతుంది. కాబట్టి శివుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, శ్రీరామచంద్ర ప్రభువు అందరినీ ఆట బొమ్మ వలె అది శ్రీరామచంద్రుడు అందరినీ ఆట బొమ్మలాగా. శ్రీరాముని ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు తన అన్నయ్యైన వాలికి విద్యుక్తముగా అంత్యక్రియలు జరిపాడు. ఆయన శ్రీరామాజ్ఞ మేర
సుగ్రీవుడు అన్నకి అంత్యక్రియలు అప్పుడు చేశాడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు నీవు వెళ్ళి సుగ్రీవుని కిష్కింధకు రాజా అది చెప్తున్నా ఆయన లక్ష్మణుని పంపించిన ఆయన ఈయన సుగ్రీవుని కిష్కింధకి రాజుగా అభిషేకించిన అని చెప్పి, ఎందుకంటే నేను నగరంలో ప్రవేశించాను కదా. అందరూ శ్రీరాముని చరణములను అందరూ శ్రీరాముని ఆజ్ఞతో కిష్కింధకు చేరి అది అందరి ఆజ్ఞతో వెళ్ళాడు. ఈయన మాత్రం అక్కడ ఒక గుహ ఉందండి, ఒక పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ గుహలో ఉన్నాడు. చెప్తాను, ఇది అయ్యేలోపల గుర్తొస్తే చెప్తాను. ఆ గుహలో ఉండిపోయాడు ఈయన. ఎందుకంటే నేను పంపించేస్తాను ఇప్పుడు, వద్దునా ఇప్పుడు వద్దు, ఇప్పుడు ప్రస్తుతం వర్ష ఋతువు నడుస్తుంది కాబట్టి వర్షాల ఋతువుల ఇబ్బందులు కలుగుతాయి. వర్ష ఋతువు పైగా నువ్వు కూడా చాలా సంవత్సరాల ఋష్యముఖ పర్వతం మీద ఇబ్బందులు పడు. 2 నెలలు నువ్వు నీ భార్యతో హాయిగా కాలం గడుపు. వర్ష ఋతువు అయిపోగానే శరద్ ఋతువు రాగానే నువ్వు నా దగ్గరికి రా. ప్రశ్రవణ పర్వతం, ప్రశ్రవణ పర్వతం, ఆ ప్రశ్రవణ పర్వత గుహలో ఉన్నట్టు రాము. కాబట్టి ఆ ప్రశ్రవణ పర్వత గుహలోకి నువ్వు వస్తే అప్పుడు మనం శరద్ ఋతువులు, అప్పుడు చక్కగా వాతావరణం మనకు అనుకూలిస్తుంది, అప్పుడు నువ్వు పంపిద్దుగానని చెప్పాడు. లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణ తురతు బొలాయే, లక్ష్మణ తురతు బొలాయి, పురజన విప్ర సమాజ, పురజన విప్ర సమాజ, రాజదీన్హా సుగ్రీవకః, రాజదీన్హా సుగ్రీవ, అంగద్ కహా జువరాజ్, అంగజ్ కహా జువరాజు. లక్ష్మణుడు వెంటనే నగరవాసులను పిలిపించి వారందరి ఎదుట సుగ్రీవుని నగరవాసులను పిలిపించాడు. అక్కడ విప్రులు వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళందరి ఎదుట సుగ్రీవుని రాజుగా, అంగదుని యువరాజుగా చేశాడు. ఉమా రామ సమసహిత్, ఉమా రామ సమసహిత్, సమహిత్ జగమాహి, జగమాహి, గురు పితు మాతు, గురు పితు మాతు, బంధు ప్రభునాహి, బంధు ప్రభునాహి, సురనర ముని సబుకై, సురనరముని కబకై, సబుకై, సబకై యహరీతి, ఎవరు యహరీతి, స్వారదులాగి, స్వారదులాగి, కరహి సబు ప్రీతి, కరహ వాలి త్రాసి, వ్యాకుల దినరాతి, వ్యాకుల దినరాతి, తన బహుప్రణ, తను బహు ప్రణ్, చింతా జరచాతి, చింతా జడచా, సోలి సుగ్రీవ, సూరి సుగ్రీవ, కీన్హ కపిరావు, కీన్హ కపిరావు, అతి కృపాల రఘువీర, అతి కృపాల రఘువీర, సుబాహు, సుబాహు, జానతహు అస్, జానతహు అసు, ప్రభు పరిహరహి, ప్రభు పరిహరహి, కాహే నా విపతి, కాహే నా విపతి, జాల నర పరహి, జాల నర పరహి, పుని సుగ్రీవహి, పుని సుగ్రీవహి, లీన్హ బులాయి, లీన బులాయి, బహు ప్రకార నృప నీతి బహు సికాయి, ప్రకార నృప నీతి సికాయి, నృపనీతి సిఖాయి, కహా ప్రభు సును, కహా ప్రభు సును సుగ్రీవ హరిసా, హరి హరిసా, హరిషా, పురనా జావు, పురన్న జాము, దశచారి బరీసా, దశచారి బరీసా, బరీషా, గత గ్రీష్మ వర్ష ఋతు గత ఆయు, గ్రీష్మ వర్ష ఋతు ఆయు, वर्ष ऋतु आई, रहियो निकट, रहियो निकट, शैल परचायु, शैल परचायु, अंगद सहित करहु, अंगत सहित करहु, तुम्हराजु, तुम्हराजु, संतत हृदय धरहु, संतत हृदय धरहु, मम काजु, मम काजु, जब सुग्रीवा जब भवन फिर सुग्रीवा आए, भवन फिर फिर आए, आए, राम प्रबर्शन, राम प्रबर्शन, प्रबर्शन చెప్పరా ఇక్కడ చెప్పేశారు. అదే ప్రశ్రవణ అంటే ఇక్కడ ప్రబర్షన్ గిరి పరచాయ, గిరి పరచాయ, పరమేశ్వరుడు తెలుపుచున్నాడు. అది పరమేశ్వరుడు ఏమన్నా పార్వతి ప్రపంచమున శ్రీరాముని వంటి హితకరుడైన గురువు, అది ప్రపంచరుడైనటువంటి హితకరుడైనటువంటి వాడు అంటే మేలు ఆయన కంటే మేలు కోరే గురువు గాని, తర్వాత తల్లి గాని, తండ్రి గాని,
సోదరుడు కానీ స్వామి కానీ లేడు. అంటే ఆయనే తల్లి, తండ్రి, గురువు, స్వామి, దైవం ఆయన. మనుషులు సాధారణముగా స్వార్థ దృష్టితోడనే ఇతరులను ప్రేమించారు. దేవతలు కానీ గురువులు కానీ స్వార్థ బుద్ధితో ఇతరులు ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏం చేయాలంటే నీ పని అయిపోయింది కదా, ఇక నువ్వు నీ భార్యతో తర్వాత చేసుకోవచ్చు, ముందర నా పని చేయి, నా భార్యను వెతికించు అని పంపించాలి. కానీ నేను అనలేదు. నువ్వు ప్రస్తుతం గ్రీష్మ ఋతువు మంచిగా ఉన్నావు. ఇప్పుడు గ్రీష్మ వర్ష ఋతువు వాతావరణం అంత అనుకూలించు. ఎందుకు అనుకూలించిందంటే గ్రీష్మ ఋతువులో ఎండకి తట్టుకోదండి, అలాగే వర్షం తట్టుకోదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన నువ్వు నీ భార్యతో అన్నాడు. ఇంతవరకు సుగ్రీవుడు వాలి భయంతో రాత్రి అది ఇంతవరకు రాత్రి వాళ్ళతో గజగజలు ఉంటాయి, నీకు నిద్ర లేదు, సుఖము లేదు. వాలి కొట్టిన దెబ్బల అతని శరీరంపై ఎక్కువ గాయములు, వాలి కొట్టిన దెబ్బ పగ శరీరంతో గాయాలతో అతని హృదయము అనవరతము చింతాగ్రస్తమై ఎప్పుడు చింతతో కొన్నాడు. ఎప్పుడు వాలి వచ్చి ఏం చేస్తాడో తెలియదు. ఆడని తెలిసినప్పటికీ ఋషిముఖ పర్వతం ఏమో ఆయన రాకపోయినా ఇంకోటి నన్ను పంపించవచ్చు కదా. అలా ఎప్పుడు చింతతో గడిపేశాడు ఇన్ని సంవత్సరాలు. శ్రీరాముడు కపిరాజుగా చేశాడు. నిజముగా రఘువీరుడు అత్యంత దయాలు. రఘువీరుడు ఆ శ్రీరామచంద్రుడు పరమదయాము. ఈ విషయము తెలిసి కూడా ప్రభువును విస్మరించే జనులు, అది ఇంటి ప్రభు విస్మరించేటువంటి జనులు ఆపదల నెడి వలన చిక్కుపడుట ఆశ్చర్యకరము కాదు. ఇటువంటి రాముడు అని తెలిసి కూడా ఆయన విస్మరించేటువంటి వాడు ఆపదల సుడిలో, ఆపదల వడిగాలిలో తుడుకోవడంలో ఆశ్చర్యం. నువ్వు రాముడు నమ్ముకోవయ్యా. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని పిలిచి అతనికి అనేక విధముల రాజనీతిని నిర్దేశించాడు. అనేక రాజనీతులు చెప్పాడు. ఆయన ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అనంతరము శ్రీరామచంద్ర ప్రభు ఇట్లు పలికాడు, ఓ వానరాజా సుగ్రీవా, నువ్వేం చేస్తావంటే నేను 14 సంవత్సరాల వరకు ఏ నగరంలోనో నేను 14 సంవత్సరాలు నగరంలో ప్రవేశించాను. వర్ష ఋతువు కావున సమీపంలోనే ఒక పర్వతంపై నివసించాను. ఈ సమీపంలో ఒక పర్వతం ఉంది, ఆ పర్వత గుహలో ఉంటాను. అంగదుని వెంట నిడుకొని నీవు రాజ్యపాలన నువ్వు హాయిగా అంగదుని యువరాజుగా, నువ్వు రాజుగా రాజ్యపాలన చేసుకో. కానీ నా కార్యమును మాత్రము సర్వదా మనసులో ఉంచుకోండి. నా కార్యం త్వరగా మనసులో సుగ్రీవుడు తన భవనమును చేరెను. శ్రీరాముడు ఈ వర్ష ఋతువు అయిపోగానే రాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు తన భవనానికి చేరు ప్రవర్షణ అని చెప్పారు. ప్రశ్రవణ అని వాల్మీకి ప్రశ్రవణ కోటలో నివసించారు. ప్రథమహి దేవన గిరిగుహ రాకేవ రుచిర బనాయి రామ కృపానిధి కచుదిన బాస కరిహి కృపానిధినైనటువంటి శ్రీరాముడు అతడికి వచ్చి అది కొన్ని దినములు ఆ పర్వతమును ఒక గుహను నివాస యోగ్యముగా చేసి ఆయన వస్తున్నప్పుడు దేవతలు ఆయన ముందరకు పరవి ఒక గుహని చాలా ఆయనకి నివాస యోగ్యంగా చేశారు అని ఇక్కడ ఉంది వాల్మీకి రామాయణంలో, లేదా సహజమైన గుహలోనే ఉంటారు. అసలు ఇంకో విషయం, నేను రాముడు అవతారం తర్వాత దేవతలు ఈ రాముడికి ఆల్మోస్ట్ ఎక్కడా వీళ్ళు సహాయం తీసుకున్నట్లేదు. యుద్ధకాండలోనే వస్తారు. ఎవరు ఈయన ఇంద్రుడి సారథ మాతని గరుడు. ఈ వర్ణన ఈయన చాలా బాగా చేస్తారు. ఈయన ఎక్కడ వదలలేదు. వర్ణన ఈయన వదలలేదండి. కథని ఇంక దాడి చేశారు. 2 ఋతువులు, వర్ష ఋతువు, శరద్ ఋతువు ఋతువర్ణన ఉంటుంది.
సుందరవన కుసుమితు అతి శోభ వర్ష ఋతువు వర్ణన సుందరవన కుసుమిత కుసుమిత అతి శోభ గుంజతు మధుప గుంజతు మధుప నికర మధులోప కందమూల ఫల పత్ర సుహాయ भये बहुत जबते प्रभु आए देखी मनोहर शैल अनुपा रहे तहा अनुज सहित सुरभूपा मधुकर खग मृगा तनु धरि देवा करहि सिद्ध मुनि प्रभु कई सेवा मंगल रूप भयऊ वन तपते कीन्ह निवास रमापति जपते फटिक शिला अति शुभ्र सुहाय सुख आसीनतः दो बाई कहत अनुज सनकता अनेक भगति विरति विवेक वर्षकाल मेघ नभ छाए गरजत लागत परम सुहाय నిండిన వనము మిక్కిలి మనోహరముగా ఉండేది. అది ఆ వనము చక్కగా ఉంది. ఆ వనము దానికి తుమ్మెదలు ఆ మధుపానం బాగా మత్తెక్కి జుమ్ జుమ్ అంటున్నాయి. ప్రభు వచ్చినప్పటి నుండి అచట కందమూల ఫలములు పత్రములు సమృద్ధములయ్యాయి. అది ప్రభు వచ్చినప్పటికీ అక్కడ కందమూల ఫలములు పత్రములు ఫలములు ప్రకృతి పులకరించింది. మహానుభావుడు వస్తే అలాగే ఉంటుంది. ప్రకృతి జడ పదార్థము కాదు. మనసుకు ఆహ్లాదమును కూర్చు మనసుకు అది నిరుపమైన పర్వతాన్ని చూసి దేవదేవుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో అక్కడే ఉన్నాడు. పక్షుల వన్యప్రాణుల రూపంలో దేవతలు మునులు సిద్ధులు వీళ్ళందరూ అక్కడ తుమ్మెదలు పక్షులు ఆ తర్వాత వన్య ప్రాణుల రూపాలు దాల్చి అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకి కావలసిన అట్లా అన్నమాట. లక్ష్మీపతి శ్రీరాముని పాద స్పర్శ చే ఆసన ఉలిక్కిలి లక్ష్మీపతి ఎవరో కదా లక్ష్మీ ఆ పదైనటువంటి శ్రీరామచంద్రుడి పాద పద్మములతో పునీతమైపోయింది. అత్యంత కాంతివంతమైన అది స్ఫటిక శిల మీద వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. శ్రీరామచంద్రుడు తమ్ముడైన లక్ష్మణుకు భక్తి వైరాగ్య రాజనీతి వివేకములకు సంబంధించిన అనేకాలను నడుగుచున్నాడు. ఈయన మరి వీళ్ళిద్దరికి ఇది కావాలి కదండి, కాలక్షేపం. అందుకని భక్తి వైరాగ్యము రాజనీతి అనేక గురించి అనేకమైన కథలు చెప్పారు ఆయన. భక్తి అంటే ఇలా ఉంటారు. భక్తి అంటే ఎలా ఉండాలంటే గురువు గారి కంటే ముందర లేచేసి ఆయనకు కావలసినటువంటివి ఏదో కాఫీ తాగితే కాఫీ ఏర్పాటు చేయాలి. ఆయనకంటే ముందర మనం వెళ్తూ ఉండాలి. ఆయనకు కావాల్సినవి తీసుకొస్తూ ఉండాలి. ఆ గురువు గారు మీ అభిషేకానికి నీళ్ళు ఎందుకు మోయాలండి అని కోపకుండా వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చిస్తూ ఉండాలి. ఇలా ఉంటారు నానా భక్తులు చెప్పేవారు. ఆ మేఘములు గర్జిస్తూ చూడముచ్చటగా. लक्ष्मण देखो मोर घन नाचत भारत पारिदा पेखी गृही विरति रथ हर्ष जसा विष्णु भगत कहु देखी लक्ष्मण చూడము వైరాగ్యమందు వైరాగ్యమందు అభిలాషుడు విష్ణు భక్తిని దర్శించినంత మాత్రమే ఎంతగానో పొంగిపోతున్నట్టు వైరాగ్యమందు అభిలాష కలిగినటువంటి వాడు
గృహస్థుడు విష్ణు భక్తి దర్శనించే మాత్రం ఎంత పొంగిపోతాడు చూడు ఆ బ్యాక్ గర్చిన అలా లేదు అన్నాడు. పొంగిపోవునట్లు మేఘ దర్శనమునకు త్రుల్లింతలిడుచు నెమళ్ళు ఆనందాతిరేకమున ఆ మేఘ గర్జనకి మేఘాలు నాట్యం ఆయనకి ఎలా ఉందంటే ఈ నాట్యం చేసేటువంటి నెమళ్ళు గృహస్థు ఆ గర్జన ఏమిటి అంటే విష్ణు భక్తి. ఈ విష్ణు భక్తి అనేటువంటి విషయం అయితే వీళ్ళకి ఆల్రెడీ కొంత ఇది ఉంది ఏమిటి వైరాగ్యం. వైరాగ్యం ఉన్నటువంటి గృహస్థుడు విష్ణు భక్తిని అనగానే ఆనందపడిపోయినట్టు. ఎవరైనా వైరాగ్యం ఉన్నప్పుడు ఇప్పుడు మంచి మాటలు చెప్తే వాళ్ళు ఆనందపడతారు. అందుకే స్పందించడం ఒక పెద్ద లక్షణం. ఒక పెద్ద అంటే ఇట్స్ ఎ లైవ్లీ హ్యాబిట్. పైగా ఆ స్పందన కూడా చెప్పినటువంటి వాడి హృదయం స్పందించేటట్టు హృదయ స్పందన కలిగించేటట్టు స్పందించడం ఇంకా అది సంగతి. అదొక కళ. అది వాళ్ళకే ఉంటుంది అంటే ఇట్ షుడ్ కమ్ బై బర్త్ నాట్ బై ప్రాక్టీస్. అట్లీస్ట్ మనం దాన్ని కొంతవరకు అనుభవించాలి. అది ఘన ఘమండ నభ ఖరజత్ ఘోర ప్రియాహీన డరపత్ మనమోరా దామిని డమక్ धमक रहना घनमाही कलकई प्रीति जता धिरनाही वर्षई जलद भूमि जलद भूमि नियाराये जता नवहि बुध विद्या पाये बुध अगात सहही गिरि कैसे कल के वचन संता सहजैसे क्षुद्र नदी बरी चली तुराई जैसा तोरे हूँ धन कल इतराई भूमि परता डाबरा पानी जन जीव माया लपटानी समटी जल परहित जिमी सद्गुण सज्जन पहि आवा सरिता जल निधि महु जाई कोई अचल जिमी जीवा హరిపాయి ఆకాశమున మేఘములు గంభీరముగా ఘోర గర్జనములు గావించు. అది ఆకాశములో మేఘములు ఘోరంగా గంభీరంగా గర్జిస్తుంది. నా ప్రియమైన సీత చెత్తలేనదని నా మనసు ఆందోళనకు కానీ నా ప్రియమైన సీత నా దగ్గర లేకపోవడంతో నా మనసు చాలా ఆందోళన చెందుతుంది. లక్ష్మణ మేఘములందు విద్యుల్లత దుష్టుని మైత్రి వలె క్షణకాలమే తలుక్కుమని ఈ ఉపమానాల కోసం మనం రాజు చెప్తాం. మేఘములు కట్టినప్పుడు విద్యుల్లత మెరుపులు అది ఎలా ఉంది? దుష్టుని మైత్రి వలె క్షణకాలం. దుష్టుడి మైత్రి ఊహ వచ్చేస్తుంది అంత మర్నాడే దగ్గర. దీని గురించి ఒక చక్కటి పద్యం రాశాడు తెలుగు. మంచి ఇద్దరు వాళ్ళ మధ్య మైత్రి ఎలా ఉండదంటే పొద్దున్న పూట నుంచి మధ్యాహ్నం. మన చెడు వాళ్ళ మైత్రి ఎలా ఉంటుందంటే పొద్దున పూట నుంచి మధ్యాహ్నం నీడలాగా ఉంటుంది. వాళ్ళ దగ్గర మైత్రి ఏర్పడంగానే ఇక చూడండి నాయన వాడు వీడికి వంచేస్తాడు, వాడు వీడికి వంచేస్తాడు, వాడు వీడికి వంచేస్తాడు, వాడు వీడికి వంచేస్తాడు, రోజు రోజు ఒక నెల రోజులు అయిన తర్వాత 3 రోజులకు వస్తారు, ఇంకో నెల రోజులు అయిన తర్వాత నెలకు వస్తారు, ఇంకో నెల రోజులు అయిన తర్వాత సంవత్సరం, ఇంకో నెల వాడు నాకు పట్టలేదండి వాడు ఎదవండి. మరి అదేంటినా పెడతాం సేపు. అదే మంచి వాళ్ళు ఇద్దరు మధ్య మైత్రి ఎలా ఉంటుంది అంటే మధ్యాహ్న పెండ నుంచి సాయంకాలం ఎండవరకు మధ్యలో ముందర నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత పెరుగు అంతే అలాగే ఉండిపోతుంది.
కాబట్టి మంచి వాళ్ళ మైత్రి అలా ఉంటుంది. బాండ్ మనం చూడండి, కొంతమంది కలుస్తుంటారు, కలిసినప్పుడు రోజు కలుస్తారు. ఆ తర్వాత ఏదో దాని తర్వాత కొంచెం రావా అటు మనం ఓవర్లుక్ చేయగలగాలి, ఖచ్చితంగా చేయగలగాలి. ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉంటామని అగ్నిపూర్వకంగా ప్రమాణం చేసిన భార్యాభర్తలు చేస్తారు, అన్నీ వదిలేస్తాము. ఇలా ప్రతిదీ వదిలేస్తే మనం ఉండగలుగుతాం? కెన్ వి లివ్ అలోన్? మ్యాన్ ఇస్ నాట్ అన్ ఐలాండ్, ఇస్ అ సోషల్ యానిమల్. విద్యలు అబ్బిన పిమ్మట విద్యలు అబ్బిన పిమ్మట జ్ఞానులు వినమ్రుడై ఉన్నట్లు మేఘములు పృథ్వీకి సమీపంగా వచ్చి వర్షించుచున్నవి. చూడండి, మేఘములు సమీపంగా వచ్చేసినదంటే విద్యలు అబ్బిన తర్వాత జ్ఞానులు దాన్ని ఏం చేస్తారు? దాన్ని వినమ్రంగా ఉంటారు, వినయం పెరగాలి. విద్య వసకును వినయము. చూడండి ఎలా వర్షిస్తున్నారు. దుష్టుల మాటలను సజ్జనులు సహించినట్లు వర్షపు చినుకుల దెబ్బలకు పర్వతములు ఓర్చు. వర్షపు చినుకుల దెబ్బలకి పర్వతాలు చెరుస్తున్నాయి. ఎలా ఉన్నాయంటే దుష్టులు ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళ మాటలతో మనని సూటి పొట్టిగా పొడుస్తూ ఉంటారు. కేవలం మాటలు. మనం పర్వతాల లాగా వాటిని కిందకు వదిలేయాలి. పర్వతమే చినుకు పడుతుంది, అదేం చేస్తుంది? ఉంచుకుంటుంది, అది కిందకు వదిలేస్తుంది. ఏమి ఎగ్జాంపుల్ అండి ఇది! దుష్టుడు మాట్లాడు, సూటి పొట్టి పడుస్తాడు, కిందకు వదిలేసే ఫినిష్ అయిపోతుంది. దాని కొంతమంది లక్షణం, వాడు ఇలా అన్నాడు, వాడు ఇలా. నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు కదా. నువ్వు ప్రపంచాన్ని మార్చగలవా? పోనీ ఒకళ్ళు అన్నద్దంటావు, ఇద్దరు అన్నద్దంటావు, మూడు. నువ్వు నీలో మార్పు తెచ్చుకోవాలి తప్పితే నువ్వు కొంచెము సంపద కలిగినంతనే అధముడు గర్వముతో అది కొంచెము సంపద కలిగినట్టు అంటే అధముడు మిడిసిపడినట్లు. చిన్న చిన్న నదులు వరదలై పొంగి తీరములను చిన్న చిన్న నదులు తీరమును కోస్తున్నాయి. అదే సముద్రం చూడు, ఏమైనా కదులుతుంది? సముద్రం వర్షము నీళ్లు పడ్డా ఇన్ని నదులు అందులో కలిసిన ఏమన్నా అది పెరగడం మీరు ఎప్పుడో చూసారు? మరి నదులు ఎందుకు పొంగుతున్నాయి అంటే అర్థం ఏంటి? చిన్న చిన్న సంపదలు ఇప్పుడు పొంగిపోతాడు, 2 నెలల్లో పొంగానే మళ్ళీ కరిగి. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవచ్చు, ఏమన్నా నేర్చుకోవాలి. జీవుడు మాయావశుడై మలినుడైనట్లు, అది జీవుడు మాయావశుడై మలినుడై ఉన్నట్లుగా నీరు నేలపై పడినంతనే మలినమవుతుంది. అది నీరు నేల మీద పడిపోతుందని మళ్ళీ అయిపోతుంది, బురదగాలుతుంది. అంతవరకు అది ఫ్రెష్ గా. అది భూమి మీద పడేటప్పటికి, మట్టితో కలిసిపోయేటప్పటికి అది మలినం అయిపోతుంది, నీరు కూడా మలినం అయిపోయింది. అవునా? అలాగే మనం మాయావశుడమై మలినమైపోతుంది. సద్గుణములు ఒక్కొక్కటిగా సజ్జనుని చేరినట్లు, అది సద్గుణములు ఒక్కొక్కటిగా సజ్జనుని చేరినట్టుగా జలములు అన్ని దిశల నుండి చెరువులను చేరుచు. అది అన్ని వైపుల నుంచి జలములు వచ్చి చెరువుల్లోకి వస్తాయి. జీవుడు ఇప్పుడు అలాగే మనకు కూడా సద్గుణాలు ఒక్కరోజు రావండి, ఒకదాని నుంచి తర్వాత జీవుడు శ్రీహరిలో లీనమై జనన మరణములను జీవుడు శ్రీహరిలో లీనమై జనన మరణముల నుంచి ముక్తుడైపోయినట్టు నదీ జలములు సాగరములో. కాబట్టి చెరువుల దగ్గర రావడం ఎలా ఉంది? సద్గుణాలు. ఈ నీళ్ళని వెళ్ళి నీకు అక్కడ సముద్రంలో కలవడం అది ముక్తి. హరిత భూమి తృణ సంకుల సమజవ పరహి నహి పంత జిమి పాషండ బాధతే గుప్త హోయి సద్గ్రంథ. గడ్డితో నిండిన భూమిపై పచ్చదనం వ్యాపించినది. అది గడ్డితో నిండిన భూమి మీద పచ్చదనం వ్యాపించినట్టు పాషండుల ప్రచారం వలన ఉత్తమ గ్రంథములు మరుగున గడ్డిచే కప్పబడి. పాషండుల ప్రచారం వల్ల ఉత్తమ గ్రంథములు మరుగున పడిపోతాయి. వాళ్ళు ప్రచారం చేసి పారిస్తున్నారు.
ఈ ఉత్తమ గ్రంథాలు మళ్ళీ పడిపోతాయి. ఎలాగే ఈ భూమి మీద ఈ పచ్చదనం కూడా ఇది మనకు కొంచెం నవనవలాడుతూ బాగుంటుంది. అది ఉత్తమ గ్రంథాలు ఇంత వరకు మార్గం ఉంది. ఇప్పుడు నీరు వచ్చేటప్పటికి గడ్డి వచ్చేసి వీళ్ళు గ్రంథాలు రాసేస్తారు. కొత్త కొంత పాత కొరత. అందుకే ఇప్పుడు రామాయణం గురించి ఎవరు చెప్పట్టు చూడండి. ఏమో కొత్త వ్రతాలు, కొత్త దేవుళ్ళు, కొత్త పూజా విధానాలు, మరి ఇది వేదోక్తమైనటువంటి విధానాలు, వేదోక్తమైన పూజలు అవి పోయినాయి. కొత్త విధానాలు వస్తాయి. ఇవి మనం చెప్తే తప్పు. మహాదేవ్ ఇంకెన్నో ఉన్నాయి. ఇప్పుడు 14 చేస్తున్నాం. 14 అయిపోయాయి. ఇంకా 16 అంతే కదా. అంటే రోజుకు 4 చెప్పినా ఇంకా 4 రోజుల్లో అయిపోయి అంతే కదా. ఇవాళ 28 కదా, 29 అంటే 30, 31, 1, 2 గల్లా అయిపోవచ్చు. 29 లెక్క పెట్టుకోవచ్చు. ఏమ్మా సరేనా, రోజుకి 4 చెప్పినా అవునా. కరెక్ట్ గా జూన్ 3వ తారీఖు నుంచి సుందరకాండ ఒకటి ఏమన్నా ఉన్నాయి కాబట్టి స్వస్తి చెప్పేద్దాం. పెట్టేసి నువ్వు పెట్టావు. గోపమా గ్రాపయామి కంప్యూటర్ అట్లా ఏమైంది. सर्वचैतन्य रूपां आद्यां विद्यां धीमहि सत्यं शमाय स्वाहा ब्रह्मणे स्वाहा मंगल महानिराजन मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। रामाय रामभद्राय रामचंद्राय रघुनाथाय नाथाय प्रणतक्लेशनाशाय भवरोगहराय मृत्युंजयाय रुद्राय महादेवाय ते नमः। काशी भवरोगहरेश्वराय मृत्युंजयाय अमृतेशाय ते आनंदमंगल आजमन्यं नमर्पयाम नमस्करोमि हरणं पार्वतीवते हर हर महादेव हर आदिबृहस्पते एकगुणवैदिषु भवतावलक्षुदा वेदनजे निजतपः पुरुपवेळगलु वनगलु
బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనటి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి శృతింతునీశ్వర చామరమ్య జామే స్వస్తి ప్రజాభ్య బ్రాహ్మణేభ్యః శుభమస్తనిత్యం లోకాః సమస్తాః సుఖినో కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं సువర్ధితో బ్రాహ్మణాः సन्तు అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः ధనా సదనాంతో జీవేమ శరదాం శతం సర్వే జనాన్ రక్షन्तు ధర్మస్య ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు రవే బుద్ధమంజలి మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 నైనా కేక్యూ అవునా ఇది ఆఫ్ చేస్తా